దీత్వం ఒక పెద్దది అతడే మన దయానందుడు. హృదయాన్ని స్పర్శించే వీరరసాన్ని మన హృదయంలో నింపివేసిన ఈ సంగీత రసాస్వాదన పూర్తయిన తరువాత మనమందరము కలిసి వేద వాంగ్మయ అధ్యయనాన్ని, స్వాధ్యాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం కొరకు ప్రయత్నిద్దాం. అందరూ కూడా ఈ శరీరానికి ఆత్మ యజమాని. మీ ఆజ్ఞ లేకుండా శరీర జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో ఎటువంటి క్రియ జరగదు, జరగకూడదు. ఆ పట్టు, ఆ అదుపు ఈ శరీరం మీద సాధించడానికి ప్రయత్నిద్దాం. మీ శరీరంలోని సకల అంగములు స్థిరముగా, శాంతయుక్తంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు మీ నియంత్రణలో, మీ అదుపులో ఉండాలి. దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాసము, దీర్ఘమైనటువంటి నిశ్వాసము లయబద్ధం చేయడానికి ప్రయత్నించండి. ఎటువంటి కంపన, ఎటువంటి చేష్ట లేకుండా శరీరంలో ఉన్నటువంటి సప్త ఋషులు స్థిరంగా ఉండేలా ప్రయత్నించండి. యోగశ్చిత్త వృత్తి నిరోధ, నిర్విరామముగా చిత్తము యొక్క వృత్తులు బహిర్ముఖములవుతున్నాయి, ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వాటిని నిరోధించండి, ఆపండి. సర్వవ్యాపక తత్వమైనటువంటి పరబ్రహ్మ నాకు సదా సహచరుడు, నా వెంట ఉన్నవాడు, నాలో ఉన్నవాడు. ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటూ ప్రయత్నించండి. నేను ఎటువంటి ఏకాంతములో ఉన్నా అక్కడ నన్ను వీడక నా ఈశ్వరుడు పరమాత్మ నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అన్న ఈ భావనను దృఢపరుచుకోండి. పరమాత్మ ప్రాణప్రదాత, సకల దుఃఖ హరిత, సంకట వినాశకుడు. అతని సాన్నిధ్యంలో నా హృదయము దుఃఖపూర్ణం కాకూడదు అని ఈ ఆత్మ తెలుసుకోవాలి. ఇదే పరిస్థితిలో, ఇదే స్థితిలో, ఆధ్యాత్మిక అవస్థలో మనల్ని మనం ఉంచుకుంటూ తస్య వాచకః ప్రణవః అని శాస్త్రాలు ఏ దివ్య నామస్మరణను చేస్తాయో ఆ దివ్యనామాన్ని
ఆ దివ్యనామముతో పరమాత్మను మనమందరము స్మరిద్దాము. శ్వాస లోపలికి వెళ్తూ ప్రాణశక్తిని బలపరుస్తున్నప్పుడు అది వశిష్ఠ ఋషి. అదే శ్వాస కంఠాన్ని తాకి స్వర రూపములో బయటకు వెలువడుతున్నప్పుడు విశ్వకర్మ ఋషి. ఈ రెండు ఋషులను ఉపయోగిస్తూ భగవన్నామ స్మరణ ఒకసారి చేద్దాము. అందరూ ఎంతో ప్రశాంతంగా, ఏ విధంగానైతే ఒక శిశువు తల్లి ఒడిలో సేద తీరుతుందో అదేవిధంగా ఆ పరమమాత పరమపిత ఒడిలో నేను సేద తీరుతున్నాను అన్న భావనతో ఆ శక్తిని, ఆ దివ్య తేజస్వరూపాన్ని ఒకసారి స్మరిద్దాం. దీర్ఘ శ్వాస తీసుకొని దాన్ని ప్రణవనాదంగా మార్చండి. అందరం కలిసి ఓంకారం చెప్తాము. न शक्यते वर्णयितुं तदन्तः करणेन गृह्यते. तरंग भंग चपला अन्येव दिनानि यौवन सुखं स्फूर्ति क्रिया स्वस्थिरा. మీ అందరికీ హృదయపూర్వకముగా నమస్సులు తెలియచేసుకుంటున్నాను. అందరికీ నమస్తే. మహర్షి దయానంద సరస్వతి దివ్య విద్యా తేజస్సు గురించి భజన రూపంలో మనమందరము తెలుసుకున్నాము, ఆనందించాము. కాలజిహ్వ అన్న నామం గురువుగారు ఇచ్చారు. ఎవరికి? శిష్యుడైన దయానందుడికి. ఎన్ని పేర్లు! బాల్యావస్థలో మూలశంకరుడు, బ్రహ్మచర్య దీక్షలో శుద్ధ చైతన్యుడు, సన్యాస దీక్షలో దయానందుడు, గురు సన్నిధిలో కాలజిహ్వుడు, కులక్కరుడు. ఎన్ని అద్భుతమైన నామములను కలిగిన వాడు ఆ ధీర దయానందుడు. నిజంగా అదృష్టవంతులం మనమందరం. అటువంటి దివ్య తేజస్సు కలిగినటువంటి ఒక కలియుగ మహర్షి వేదముల నుంచి ప్రతిపాదించినటువంటి ఆ ఆర్య సిద్ధాంతాలను వింటున్నాము, తెలుసుకుంటున్నాము, స్వీకరిస్తున్నాము, ఆచరిస్తున్నాము. మనకంటే అదృష్టవంతులు ఎవరు? మనకంటే భాగ్యవంతులు ఎవరు? ఆలోచించండి. నిన్న మనం ఒక పునాది ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాం. సంస్కృత భాష పరమాద్భుతమైనది. ఆ భాషలో ఉన్నటువంటి ఒక్కొక్క శబ్దము, ఒక్కొక్క పదము జ్ఞానవంతము, విజ్ఞానవంతమైనది. ఆ సంస్కృత భాషలో ఆ కవులు వచించిన శాపాలు కూడా అద్భుతాలు. వరాల సంగతి వదిలేయండి. శాపం, ఎటువంటి శాపాలు! కోపం వచ్చింది ఒక వ్యక్తి మీద, ఏం చేస్తాం మనం?
నా మీద మీకు కోపం వచ్చింది, బయటికి తిట్టలేకపోతే మనసులో తిడతారు కదా, నువ్వు చాలా, నువ్వు పడ్డబడా, నువ్వు నాశనమైపోను, అంతే కదా. కానీ సంస్కృత సాహిత్యంలో, సంస్కృత వాంగ్మయంలో ఈ విధంగా క్రోధాన్ని ప్రకటించవలసి వచ్చినా కానీ దాంట్లో కూడా శాస్త్రం ఉంది, దానిలో కూడా ధర్మం ఉంది. గురువు గారి వైపు పాదములు పెట్టినచో ఎటువంటి పాపము తగులునో నీకు అటువంటి పాపము తగులుగాక. ఏంటిది? ఉపదేశమా తిట్ట? ఆలోచించండి. మనం నువ్వు చావా అంటాం. సంస్కృతులు ఏమంటున్నారు? గోమాతను కాలితో తన్నితే ఎటువంటి దుర్గతి వ్యక్తికి లభిస్తుందో నీకు అటువంటి దుర్గతి లభించు కాక. ధర్మము బోధిస్తున్నాము, ఆవును తన్నకూడదు అని. అలాగే తనని నిందిస్తున్నాం, తప్పు పని చేసిన వాడిని కూడా నిందిస్తున్నాం. సంస్కృతం అద్భుతమైనది. అందులో ఉన్న ప్రార్థనలు, అందులో ఉన్నటువంటి దీవెనలు, చివరికి అందులో ఉన్నటువంటి శాపనార్థాలు కూడా అద్భుతమైనవి. అందులో ఉన్న సామెతలు అద్భుతమైనవి. అందులో ఉన్నటువంటి ఉపదేశాలు అద్భుతమైనవి. మహర్షులు వేద భాషను, దేవ భాషను మానవ భాషగా మార్చారు. వేదాలలో ఉన్న భాష వేద భాష, దైవం ప్రసాద్ వ్యవహార భాషగా మార్చేశారు. ఆ వ్యవహార భాషకు ఉన్న పేరే సంస్కృతం. ఆ వ్యవహార భాషకు ఉన్నటువంటి పేరు సంస్కృతం. ఈ సంస్కృతంలో ఉన్న శబ్దాలు ఎంత అందంగా అల్లబడాయో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఇంతకు ముందు కూడా ఎక్కడైనా ఆన్లైన్లో చెప్పుకుంటే మీరు వినుంటే నాకు తెలియదు, కానీ ఈసారి ఒకసారి ముఖాముఖిగా మీకు చెప్తున్నాను. సంస్కృతంలో చెట్టుకి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు పాదక. విన్నారా ఎప్పుడైనా? పాదక. ఎంత అర్థవంతమైంది ఈ పేరు. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న ఊహించండి మీరు. ఒక పుట్టిన శిశువుకి చెట్టును చూపించకండి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చెట్టును చూపించకండి. వృద్ధుడు కనబడకుండా, శవము కనబడకుండా, రోగగ్రస్తుడు కనబడకుండా బుద్ధుడిగా మారినటువంటి సిద్ధార్థుడిని అలాగే పెంచారు కదా. అలాగే ఒక శిశువుని చెట్టు చూపించకుండా పెంచండి. ఆవును చూపించండి, గేదెను చూపించండి, ఒంటెను చూపించండి, మనుష్యులను చూపించండి, సకల ప్రాణులను చూపించండి, కానీ చెట్టును చూపించండి. నేను చెప్పిన మాట అర్థమైందా? 20 సంవత్సరముల వయసు వరకు చెట్టును చూపించకుండా 20వ సంవత్సరంలో ఒక బకెట్ నీళ్ళు ఇచ్చి, ఇది చెట్టు నాయన, ఈ చెట్టుకి నీళ్లు తాపించు అని చెప్పండి. ఏం చేస్తాడు ఆ మనిషి? చెట్టుకు నీళ్లు పోయమంటారు నేను మిమ్మల్ని, మీరు పోయి పోసొస్తారు. 20 సంవత్సరాల వయసు వరకు చెట్టునే చూడనివ్వకండి ఒక పిల్లగాడికి. 20 సంవత్సరాల వయసులో ఆవుకి నీళ్లు తాగించినటువంటి, గేదెకు నీళ్లు తాగించినటువంటి, నాయనమ్మ తాతయ్యలకు నీళ్లు తాగించినటువంటి, కింద చెట్టుకు నీళ్లు తాగించినటువంటి ఆ మనిషిని 20 సంవత్సరాల వయసులో ఒక చెంబెడు నీళ్ళు ఇచ్చి, దీన్ని చెట్టు అంటారు, రావి చెట్టు అంటారు, మర్రి చెట్టు అంటారు, దీనికి చెంబుడు నీళ్లు తాగించిరా అంటే ఏం చేస్తాడు? అర్థం కాదు. దీని నోరు ఎక్కడ ఉంది? చెట్టుకు నీళ్లు తాగించాలంటే నోరు తెలియాలి కదా. నాకు నీళ్లు తాగించాడు, నా నోరు ఎక్కడుందో తెలుసు. శిశువుకు నీళ్లు తాగించాడు, శిశువు నోరు ఎక్కడుందో తెలుసు. ఇప్పుడే పుట్టిన లేఖకుడకు నీళ్లు తాగించాడు, నోరు ఎక్కడుందో తెలుసు, అర్థమైంది. కానీ చెట్టుకు నోరు ఎక్కడుంది? నీళ్ళు ఎలా తాగించాలి? కానీ
ఆ చెట్టును చూపించకపోయినా కానీ సంస్కృతం ఆ పిల్లగాడికి నేర్పడం జరిగింది. ఆ పిల్లగాడికి చెప్పడం జరిగింది, నాయన తండ్రి ఈ చెట్టు పాదపము, దీనికి నీళ్లు తాగించు అని చెప్పాను. మీకు తెలుసా పాదపం అంటే ఏంటో? పాదై పిబతి ఇది పాదప. పాదై అంటే కాళ్ళ ద్వారా, పిబతి అంటే తాగుతుంది. పాదపము అంటే ఏంటి? కాళ్ళతో తాగేది. మనందరం నోటితో నీళ్లు తాగితే చెట్టు ఏం చేస్తుంది? కాళ్ళతో నీళ్లు తాగుతుంది. ఇక్కడ కొంచెం కుతర్కం చేయొచ్చు, అయ్యా నీకు అసలు ఏం తెలియదు, వాటిని కాళ్ళు అనకూడదు, వాటిని వేళ్ళు అనాలి అని వచ్చేది, నాకు తెలియదు. కానీ ఋషులు అలాగే పేరు పెట్టారు, పాదై ఇది పాదప. ఆ పాదపము అన్న శబ్దంలో ఎంత జ్ఞానం ఉన్నది! కాళ్ళతో నీళ్లను తాగునది చెట్టు. చెట్టు తప్ప ప్రపంచంలో ఇంకేదైనా ఉందే కాళ్ళతో నీళ్లు తాగేది? ఒంటె, బర్రె, చీమ, ఏనుగు, గుర్రం కాళ్ళతో నీళ్లు తాగుతాయా? కాళ్ళతో నీళ్లు తాగే ఒకే ఒక తత్వము ఏంటి? చెట్టు. ఎంత అర్థవంతంగా ఆ పేరు పెట్టారు! ఆ పేరులోనే రహస్యం ఉంది. ఆ పేరులోనే దాని గుణకర్మ స్వభావాలు నిబిడీకృతమై ఉన్నాయి. ఆ పేరు తెలిస్తే అందులో ఉన్నటువంటి రహస్యం మనకు బోధపడుతుంది. చెట్టుకున్న ఇంకో పేరు తెలుసా మీకు? తరు. తెలుగులో తరువు, డుమువులు ప్రథమా విభక్తి. ఉకారాంత ప్రాతిపదికకు వు చేరుస్తాం మనము. గురువు, గురువు. శత్రువు, శత్రువు. తరువు, తరువు. తరువు అంటే ఏంటి? తరువు అంటే తేలునది. తరువు అంటే తేలునది, మునుగునది కాదు. సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. పేరులో ఉన్న గొప్పతనాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఒక పెద్ద సముద్రం కానీ పెద్ద నది కానీ ఉందనుకుందాం. ఆ నదికి ఈ ఒడ్డున ఇసుక ఉంది. నదికి ఒక తీరాన పెద్ద వటవృక్షం ఉంది. మీరు ఒక చిన్న పని చేయండి, ఒక ఇసుక కణాన్ని చేతిలోకి తీసుకోండి. ఒక ఇసుకని చేతిలోకి తీసుకోండి. అమ్మ నువ్వు చెప్పు తల్లి, ఎంత బరువు ఉంటుంది? ఒక ఇసుక కణం గ్రామ్ కన్నా తక్కువ. 1 గ్రాములో 100 పైన ఇసుక కణాలను తూకమీయచ్చు. ఎంత బరువు ఉంది ఇసుక కణం? అసలు బరువు ఉందా? దూది కంటే తేలికైనదిలా అనిపిస్తుంది చేతులు తీసుకుంటే. ఇప్పుడు నా ప్రశ్న, అంత బరువు లేనటువంటి, అంత తేలికైనటువంటి ఆ ఇసుక కణాన్ని తీసుకెళ్ళి ఆ నదీ జలంలో నేను విడిచివేస్తే అది మునుగుతుందా, తేలుతుందా? బరువే లేదు కదా, అయినా మునిగిపోతుందా? సరే, ఇంకో పంచంగా అదే నది ఒడ్డున ఉన్నటువంటి 200 సంవత్సరాల వటవృక్షం మర్రి చెట్టు ఎంత బరువు ఉండొచ్చమ్మా? ఒక 5000 కిలోల బరువు ఉండొచ్చా? అంతకంటే ఎక్కువే, అంతకంటే చాలా ఎక్కువ. ఆ 5000 10,000 కిలోల బరువు ఉన్నటువంటి ఆ చెట్టుని ఏదైనా ఒక యంత్రంతో పీకేద్దాం. పీకి 10,000 కిలోల బరువు ఉన్నటువంటి ఆ చెట్టుని నదిలో విసిరేద్దాం. మునుగుతుందా, తేలుతుందా? తరతి తరతి ఇది తరువు. మునగదు, మునగదు, తేలే ఉంటుంది. కాబట్టి దానికి పేరు తరువు. ఎలా సూక్ష్మంగా ఆలోచించి పేరు పెట్టారు. ఇప్పుడు ఆ నదిని దాటడానికి నేను ఒక పడవను తయారు చేసుకోవాలి. సరే, మనకి పడవ తయారు చేసే విద్య వచ్చేసింది. మనకు తెలుసు ఏ మెటీరియల్తో పడవ తయారు చేయాలో మనకి తెలుసు. కానీ సృష్టి ఆది కాలంలోకి వెళ్దాము, ఇంకా పడవ తయారు చేయలేదు. ఇప్పుడు పడవ తయారు చేయాలి. నాకు అర్థం కావట్లేదు, నేను ఏ మెటీరియల్తో పడవ తయారు చేయాలి? మట్టితో చెయ్యాలా, ఇనుముతో చెయ్యాలా,
అయస్కాంతంతో చేయాలా, నేను పడవను దేనితో చేయాలి, దేనితో చేస్తే ఆ పడవ స్వయంగా మునగకుండా నన్ను కూడా ముంచకుండా ఒడ్డుకు చేరుస్తుంది. ఇది నా జిజ్ఞాస, ఇది నా క్యూరియాసిటీ. ఈ కాలంలో మనం ఏం చేస్తాము, ఒక్కొక్క వస్తువును తీసుకొని వస్తాము, నీళ్లలో వేస్తాము, ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తాము, తరువాత ఒక నిర్ణయానికి వస్తాము, ఆహా ఈ వస్తువు మునగటం లేదు, ఇది ఉపయోగకరమైనది అని. కానీ నాకు అవసరం లేదు, నాకు సంస్కృతం వచ్చు, నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, అయ్యా నువ్వు ఈ వస్తువుని పరీక్షించుకో, నేను పరీక్షించను. మా గురువులు చెప్పారు, తరువు ఎంత పెద్దగా ఉన్నా, ఎంత బరువుగా ఉన్నా ఇది మునగదు. దీంతో చేసుకోపడవా, దీంతో చేసుకోపల్లా, వెళ్ళి ఎంత శ్రమ మిగిలింది మనకు చేయకుండా. ల్యాబొరేటరీకి వెళ్ళాల్సిన అవసరం రాలేదు, రకరకాల ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఋషులు పెట్టినటువంటి ఒక్క పేరులో, ఆ విద్యలో మనకు అర్థమైపోయింది, దీని పేరు తరువు. రెండు పేర్లు, ఒకే వస్తువుకు ఉన్నటువంటి రెండు పేర్లు. అది కాళ్ళతో తాగుతుంది అని గ్రహించి దానికి పాదపము అని పేరు పెట్టారు. అది మునగదు అని తెలుసుకొని దాని పేరు తరువు అని పెట్టారు. అందులో ఇంకో విలక్షణమైన గుణం కనిపించింది. చెట్టుకుని ఇంకో పేరేంటి, వృక్షము. వృక్షము అంటే పొరలు పొరలుగా చీల్చబడినది. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, హిందీలో రంధ్రాలుగా అని అంటారు. దీని మీద, ఈ చెక్క మీద ఒకటి ఇట్లా ఇట్లా అనుకుంటే పీసులు పీసులుగా వస్తుంది. ఏమంటారు దాన్ని? సరే, ఏదో హిందీ భాషలో దాన్ని రంధ్రాలుగానే అంటారు. తెలుగు భాష నాకంత గుర్తు లేదు, చిన్న వయసులో గురుగానికి వెళ్ళిపోయాను, తెలుగు మీద అంత పట్టు లేదు. రంధ్రాల. ఇప్పుడు నా అవసరాన్ని బట్టి నేను ఒక ఆకృతిలో ఉన్నటువంటి వస్తువును తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. నేనే మెటీరియల్ వాడాలి? అది సునాయాసంగా ఒక బల్ల ఆకృతిని, అది సునాయాసంగా ఒక చక్రం ఆకృతిని, అది సునాయాసంగా ఒక పెట్టె ఆకృతిని నేను తయారు చేయాలనుకుంటున్నాను. అవసరమైతే పొరలు పొరలుగా దాన్ని చెక్కాలి అని అనుకుంటున్నాను. ఇటుకొక సాధనమా? ఇటుకలు మనం పొరలు పొరలుగా చెక్కగలమా? తేలికగా. ఇనుమును చెక్కగలమా? ఉక్కును చెక్కగలమా? సుది మెత్తని ధాతువుగా పరిగణింపబడే బంగారాన్ని అలా మనం చెక్కగలమా? చెక్కడం అంటే ఇలా ఇలా రుద్ది పొరలు పొరలుగా దాన్ని తీసుకుంటాం. సులువుగా కాదు. అతి సులువుగా వృక్షములో ఈ పనిని మనం చేయగలము. వృక్షము అంటే పొరలు పొరలుగా చెక్కబడదగినది. అందులో క్వాలిటీ ఉంది. ఇప్పుడు నేను ఫర్నిచర్ తయారు చేసుకోవాలి, సింపుల్. వృక్షం ఇలా ముందు వేదము మనకి విద్యను ప్రబోధించింది. ముందు వేదము, భగవంతుడు మనకి రహస్యాన్ని, ఈ విజ్ఞానాన్ని సాక్షాత్తు పరమాత్మ వేద శబ్దములలో బోధించాడు. ఆ వేద శబ్దములలో బోధింపబడినటువంటి ఈ రహస్యాన్ని, ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జగత్తులోని అన్ని వస్తువులకు బ్రహ్మాది ఋషులు పేరు పెట్టారు. నిన్నటి నుంచి నేను ఏడుస్తున్నాను. ఏడవడం అంటే మొరపెట్టుకుంటున్నాను. పేర్లు పేర్లు నామకరణం అని. ఏంటది అసలు? ఎందుకు చెప్తున్నాను నేను? మొదటిది, సంస్కృతం ఎడల మీ మనసులో ఒక బలమైన ప్రీతి, ప్రేమ కలగాలి. మొదటిది. రెండవది, ఋషులు ఎంత గొప్ప వైజ్ఞానికులు. సూర్యుడు తిరుగుతున్నాడా, తిరగట్లేదా, తిరుగుతున్నాడా, తిరగట్లేదా, భూమి తిరుగుతుందా, తిరగటం లేదా, 17వ శతాబ్దం వరకు కూడా జనాలుకి అంతుపట్టడం లేదు. కానీ ఆది కాలం నుంచే చెప్పడం జరిగింది. సూర్య సరది సరది గచ్చతి, ఇది సూర్య. సూర్యుడిని సూర్యుడని ఎందుకు పిలుస్తాము? అందులో శరణం అనే క్రియ ఉంది. శరణం, శరణం అంటే తెలుసా?
శరణం అంటే కదలటం. కానీ ఎలా కదలటం? మీరు కదిలినట్లు నేను కదిలినట్లు కదలటం కాదు. మీరు నేను యాత్ర చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎంత దూరమైతే మనం నడుస్తామో అంత భూమిని మనం స్పర్శించము. అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. నేను ఈ ప్రాంతం మొత్తాన్ని నేను స్పర్శిస్తూ వెళ్తానా? వెళ్ళను. ఇవి నా రెండు కాళ్ళు అయితే ఒక కాలు ఇక్కడ పెట్టాను, ఒక కాలు ఇక్కడ పెట్టాను, ఒక కాలు ఇక్కడ పెట్టాను, ఒక కాలు ఇక్కడ పెట్టాను, ఇలా వెళ్ళిపోయాను. మధ్యలో ఉన్న ప్రాంతాన్ని నేను తాకటం లేదు. నా కాలు ఇక్కడ తాకింది, తర్వాత ఇక్కడ తాకింది, తర్వాత ఇక్కడ తాకింది, తర్వాత ఇక్కడ తాకింది. ఇదేమిటి? గమనం. ఇది నడక మాత్రమే. ఇది శరణం కాదు. శరణం అంటే ఏంటి? ఇది సర్పము శరణము. సూర్యుడిలో ఉన్నటువంటి సర, సర్పములో ఉన్నటువంటి సర రెండు ఒకటి. ఇక్కడి నుంచి అక్కడి వరకు కప్ప వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? ఇక్కడి నుంచి ఆ తలుపు దగ్గరికి కప్ప వెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడికి జంపు చేస్తుంది, అక్కడి నుంచి అక్కడికి జంపు చేస్తుంది. మధ్యలో ఉన్న ప్రాంతాన్ని తాకకుండా, స్పర్శించకుండా, స్పృశించకుండా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పాము వెళ్ళాలంటే సరే. సూర్యుడిలో ఉన్నటువంటి తిథి తర్వాత ఏదైతే తిథి వస్తుందో ఆ తిథిలో ఏ నక్షత్రం ఉంటుంది చెప్పగలరా? మీరు ఎవరైనా 126 సంవత్సరాల తర్వాత సంగతి ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పగలరా? కష్టం. 126 సంవత్సరాల తర్వాత తెలుగులో చెప్తారు ఏదో రాజగురు రెడ్డి ఎవరో సామెత ఉంది కదా. రేపు రాజగురు రెడ్డి ఎవరెవరికి తెలుస్తారంటారు, తెలియదు. కానీ ఇప్పుడు నేను చిన్న చిట్కా చెప్తున్నాను, ఋషులు చెప్పిన చిట్కా. అది పట్టుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అసలు ఈ నెల పేరు ఎలా పెట్టారు అంటే, ప్రతి నెలలో వచ్చేటువంటి పున్నమి ఏదైతే ఉందో, పున్నమి, పూర్ణిమ, పౌర్ణమాసి, ఫుల్ మూన్ డే, ప్రతి నెలలో వచ్చేటువంటి పున్నమి ఏదైతే ఉందో ఆ పున్నమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో, ఆ పున్నమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నెల మొత్తానికి ఆ నక్షత్రం పేరు మీద పేరు పెట్టేస్తారు. అర్థం కాలేదు కదా? ఒకవేళ పున్నమి రోజున 27 నక్షత్రాల నుంచి ఒక నక్షత్రమైనటువంటి చిత్రా నక్షత్రం వచ్చిందనుకోండి. ఈరోజు పున్నమి అనుకోండి, ఈరోజు నక్షత్రం చిత్ర అనుకోండి. ఈ నెల మొత్తానికి ఒక పేరు పెట్టారు, చైత్రం. చిత్ర నక్షత్రాన్ని పున్నమి రోజు కలిగిన నెల చైత్రం. అర్థమవుతుందా? కాదు. ఈ రోజు పున్నమి అనుకోండి, ఈ పున్నమి రోజున చిత్ర అనే నక్షత్రం మీద వచ్చిందనుకోండి, ఈ నెల మొత్తం ఏ పేరు పెట్టుకుంటాం? చైత్రం. సరే, ఈరోజు పున్నమి అనుకోండి, ఈ రోజు విశాఖ నక్షత్రం వచ్చిందనుకోండి. 27 నక్షత్రాలలో ఒక నక్షత్రం పేరు విశాఖ. ఈ నెల మొత్తం ఏం పేరు పడుతుంది? వైశాఖ మాసం. అర్థమవుతుందా? అలాగే ఇది పున్నమనుకో, మాఘమాసం. అదేదో పాట ఉంది కదా, మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని. నన్ను అడిగితే నేను చెప్తా, ఎప్పుడైతే పున్నమి రోజు మహాగా నక్షత్రం వస్తుందో మాఘమాసం అప్పుడే వస్తుంది. ఒక పిచ్చోడ పాట రాసుకో. అక్కడ వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళ రొమాన్స్, వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ వాళ్ళే. మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని రాసుకున్నారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నన్ను అడిగితే మాఘమాసం ఎప్పుడు వస్తుంది? ఏ పున్నమికైతే మఘా నక్షత్రం ఉంటుందో ఆ పున్నమికి మాఘమాసం వస్తుంది. అర్థమైందా? ఇలా ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఋషులు ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు పెట్టారు. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో
తిథి నక్షత్రాలను చూపించే క్యాలెండర్ కనుక ఉన్నట్లయితే, పంచాంగం కనుక ఉన్నట్లయితే, ఈ నెలలో వచ్చేటువంటి పున్నమి ఏది ఉందో ఆ రోజు నక్షత్రం ఏంటో చూసుకోండి. మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ ఇప్పుడు మనమందరం చెప్పగలం. శ్రవణ నక్షత్రం వెళ్ళి చూసుకోండి. ఒకవేళ శ్రవణ నక్షత్రం కాకుండా అక్కడ ఇంకేదైనా కనిపిస్తే జీవితంలో నా ఉపన్యాసం వినకండి, వినొద్దు. ఆచార్య హరిప్రసాద్ చెప్పే తప్పులు, అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాడు, ఆ మనిషి చెప్పి వినకూడదు. భవిష్యత్తులో నేను చెప్పే ఏ ప్రవచనాన్ని మీరు వినకండి, నమ్మకండి. ఇది 2026 2226వ సంవత్సరంలో శ్రావణ మాసంలో పున్నమి వచ్చినప్పుడు అప్పుడు కూడా నక్షత్రాన్ని చూడండి. 200 సంవత్సరాల తరువాత కూడా అప్పుడు కూడా శ్రవణ నక్షత్రమే ఉంటుంది. ఎంత అద్భుతమైన రచన పరమాత్మది. 12 నక్షత్రాలే ఆవృతమవుతాయి. చంద్రుడితో 12 నక్షత్రాలే ఆవృతమవుతాయి. ఏ పున్నమి రోజు చిత్ర నక్షత్రం అంటే చైత్రమాసము, ఏ పున్నమి రోజు అయితే విశాఖ నక్షత్రం వస్తుందో అది వైశాఖ మాసం. ఇలా ఋషులు 27 నక్షత్రాలను చూసి 27 నక్షత్రాలలో 12 నక్షత్రాలు మాస నిర్మాణం చేసే నక్షత్రాలు. ఏమర్థమైంది చెప్పండి, నేను చెప్పిన వాక్యం చెప్పండి. 27 నక్షత్రాలలో 12 నక్షత్రాలు మాస నిర్మాణం చేసే నక్షత్రాలు. నెలను, మాసము, నెల సృష్టిస్తాయి. Among those 27 stars, 7 stars can create the name of the month. 12 నక్షత్రాలు మాత్రం ఈ పని చేయగలవు. కాబట్టి ఈ 12 నక్షత్రాలతో 12 నెలల పేర్లు వచ్చాయి. కానీ పేరు పెడుతున్నప్పుడు చాలా ఆలోచించి పెడతారు కదా, మనం తెలుసుకున్నాం. అంతే కదా, ఆలోచించకుండా పెట్టరు. నేను చెప్పాను, ఎల్లయ్య ఎల్లమ్మ, పెంటయ్య పెంటమ్మ, ఆలోచించేది ఏదో పేరు పెట్టేస్తారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, శ్రవణము అంటే ఏమిటి? నక్షత్రం పేరు ఓకే, నక్షత్రం పేరు శ్రవణం, కానీ అసలు శ్రవణం అంటే ఏంటి? వినుట. శ్రవణం అంటే వినుట. అది పనిముట్టు మాకు 9వ తరగతిలో చూపించారు. ఇది వై షేప్లో ఉంటుంది, ఇలా కొడితే అందులో వైబ్రేషన్స్ వస్తాయి. ఏమంటారు దాన్ని? శ్రావణం. మెటల్తో చేసిన, వై షేప్లో చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఇలా చేయి మీద కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఇలా కొడితే అందులో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ చెవి దగ్గర పెట్టుకుని మేము వినేవాళ్ళం. దానికి కూడా ఎంత మంచి పేరు పెట్టారు, శ్రావణం. దగ్గరికి తెస్తే కానీ వినపడదు, దూరం ఉంటే మనకు వినపడదు. ఆ కంపన, ఆ వైబ్రేషన్, ఆ ప్రకంపన. శ్రవణం అంటే ఏంటి? వినుట, వినటము. సంకల్ప పాఠం పూర్తయిన తరువాత, యజ్ఞము మొదలైన తరువాత, వేద పారాయణ మంత్రాలను ప్రారంభించడానికి ముందు మహర్షి దయానందులు వారు చెప్పినటువంటి ఆర్య సమాజ నియమాలలో ఒక నియమాన్ని సంస్కృత భాషలోకి అనువదించి బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వేదమిత్ర గారు ప్రతిరోజు మీతో చెప్పిస్తున్నారు. ఏమని చెప్పిస్తున్నారు? వేదః సర్వాసాం సత్య విద్యానాం పుస్తకమస్తి, వేదానాం పఠనం పాఠనం చ శ్రవణం శ్రావణం చ ఆర్యాణాం పరమో ధర్మోస్తి. చెప్పిస్తున్నారు కదా, వేదానాం శ్రవణం శ్రావణం చ. శ్రవణం అంటే వినటం. నక్షత్రం పేరు శ్రవణం, మాసం పేరు శ్రావణం. శ్రవణం అంటే వినటం. అంటే ఋషులు ఎలా భావించారంటే, ఈ నెలలో
మనము వినాలి. ఈ నెలలో మనం వినలేదనుకో, ఆ ఋషులు ఏర్పరిచినటువంటి ఆనవాయితీని ఉల్లంఘించినట్లు. వచ్చే నక్షత్రం పేరే శ్రవణం. శ్రవణం అంటేనే వినటం. కానీ అది పెద్ద సమస్య ఏంటి? ఏమి వినాలి? ఏమి వినాలి? మనిషి ఏర్పరచుకున్న, తయారు చేసుకున్న సమస్యలలో అతి పెద్ద సమస్య వినకపోవటం. ఎవరినైనా ఏమంటా? మా పిల్లగాడు నా మాట వినటం లేదు. చూడండి, నేను చెప్పింది చెయ్యటం లేదు అనాలన్నా. నేను చెప్పింది చెయ్యటం లేదు, నేను చెయ్యమన్నది చెయ్యటం లేదు, నేను పాటించమన్నది పాటించటం లేదు. ఈ భావాన్ని వ్యక్తపరచడం కోసం కూడా తెలుగు విద్వాంసులు ఎలా వాక్యాన్ని తయారు చేశారు? ఈ పిల్లగాడు నా మాట వినటం లేదు. నిజంగా పిల్లగాడు అక్కడ గొడవ పెట్టుకుంటే, అమ్మా నేను దిగినట్లేదు, నువ్వేగా చెప్పావు బుద్ధిగా కూర్చోమని, నేను విన్నా అంటే మరి నువ్వు బుద్ధిగా కూర్చోబెట్టేది కదరా అంటే, నేను వింటున్నాను కానీ పాటించడం లేదు, నేను వింటున్నాను కానీ పాటించడం లేదు. మీరు ఆచార్య గారికి ఏమని చెప్పాలి? మా పిల్లగాడు నా మాట పాటించటం లేదు. కానీ మనం ఏం చెప్తాం? నా మాట వినటం లేదు. వినటం అంత గొప్పది. వినటానికి పరమాత్మ మన శరీరంలో ఒక యంత్రాన్ని తయారు చేశాడు. వినటానికి భగవంతుడు మన శరీరంలో ఒక యంత్రాన్ని తయారు చేస్తాడు. ఆ యంత్రం పేరేంటి? చెవి. ఆ యంత్రం కొంచెం సరిగా పని చేయకపోతే మనిషి ఇంకో యంత్రాన్ని తయారు చేశాడు. దేవుడు జోడించాడు, మనిషి ఏడాడదీశాడు కదా. వినటం. కానీ ఏమి వినాలి? అసలు వినాల్సింది ఏంటి? వినటము అంటే పాటించడము. గుర్తుంచుకోండి, వినటము అంటే పాటించటము. వినటము అంటే అనుసరించటము. మంచిదైతే, చెడుదైతే కాదు. భగవంతుడు వినటానికి మనకేదో శ్రోత్రం ఓకే, కర్ణం ఓకే. ఓం వామ ఆస్యేస్తు, ఓం నసోర్మే ప్రాణోస్తు, ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు, ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. శ్రోత్రం వినగలిగే శక్తి. నా రెండు చెవులలో ఓ అవినాశ పరమేశ్వర వినగలిగే శక్తిని నింపి ఉంచుము. శ్రోత్రం. కర్ణం భద్రం కర్ణీభిః. కర్ణం, ఈ చెవిని కర్ణము అని అంటాము, ఈ చెవిని శ్రోత్రము అని కూడా అంటాము. కానీ అదే భగవంతుడు ఈ చెవికి ఒక పేరు పెట్టాడు. మీకెవరికైనా తెలుసా పేరేంటో? చెవికి పెట్టిన ఆ పేరు విశ్వామిత్ర ఋషి. భగవంతుడి చెవికి ఏ పేరు పెట్టాడు? విశ్వామిత్ర ఋషి. మీ శరీరంలో 7 ఋషులు ఉన్నారు, సప్తర్షులు. మీ శరీరంలో 7 ఋషులు ఉన్నారు. నా శరీరంలో కూడా 7 ఋషులు ఉన్నారు. ఈ ఉపన్యాసాన్ని, ఈ ప్రవచనాన్ని ప్రారంభించడానికి ముందు నేను ఒక మాట అన్నా. మీరు విన్నారో వినలేదు, గమనించారో గమనించలేదు. నా ప్రాణాలను నిలబెట్టడానికి లోపల వైపు వెళ్తున్నటువంటి శ్వాసను వశిష్ఠ ఋషి అని చెప్పారు. విన్నారా? కంఠము నుంచి వాక్కు రూపంలో బయటికి వస్తున్నప్పుడు దాని పేరు విశ్వకర్మ ఋషి. దాని పేరు విశ్వకర్మ ఋషి. ఒక్కసారి ఆలోచించండి. మనిషి మాట్లాడే శక్తిని కోల్పోతే
పశువు అంతే. నువ్వు నేర్చుకున్న విద్య మొత్తాన్ని ఇతరులకు నువ్వు కంఠంతోనే నేర్పిస్తావు. ఈ కంఠమే లేకపోతే, నేర్పేవాడికి కంఠం లేకపోతే, నేర్చుకునేవాడికి చెవులు లేకపోతే, మనిషి సాధించిన ప్రగతిలో 1% కూడా మనం తరువాతి తరానికి ఇవ్వలేము. పశువులం అంతే. మనం మనుషులుగా ఎదిగాము అంటే అది విశ్వకర్మ ఋషి, విశ్వామిత్ర ఋషి కృప. ఈ రెండిటి సహయోగం కనుక లేకపోతే, మెదడున్నా మనం ఏమీ చేయలేము. ఈ మెదడున్నా కానీ ఇది లేకపోతే జ్ఞానాన్ని ముందుకు పంపించలేము, ముందు తరాలకు అందించలేము. అర్థమవుతుందా? సప్తర్షుల నిలయం మన శరీరం. మన శరీరం సప్తర్షి మందిరం, ఒక గుడి. ఈ గుడిలో భగవంతునితో పాటు, ఉపాస్యుడైన పరమాత్మునితో పాటు సప్తర్షులు ఎల్ల వేళలా ఈ శరీరంలో ఉంటారు. అందులో ఒక సప్తర్షుల్లో ఒక ఋషి పేరు విశ్వామిత్ర ఋషి. సమయం అయిపోయింది, మిగతా విషయాల తర్వాత చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇన్ఫర్మేటివ్ స్పీచ్ అంటారు. ఏమంటారు? ఇన్ఫర్మేటివ్. ఇంకొక స్పీచ్ ఎలా ఉంటుందంటే ఇన్స్పిరేషనల్ స్పీచ్. అందులో కొత్త విషయాలు చెప్పరు, పాత విషయాలే ఉంటాయి. కానీ ఆ పాత విషయాలను మనల్ని ఇన్స్పైర్ చేయడం కోసం, మనల్ని ప్రేరేపించడం కోసం, మనల్ని మంచి వైపు నడిపించడం కోసం విన్న విషయాలని చాలాసార్లు చెప్తూ ఉంటాం. నెమరు వేసుకోవటం, ఆవు నెమరు వేసుకుంటుంది కదా. తిన్న గడ్డి సరిగా జీర్ణం కావడం కోసం తిరిగి నోటిలోకి తెచ్చుకొని నమిలి మింగుతుంది. అలాగే ఒక్కసారి మనం పొందినటువంటి జ్ఞానాన్ని నెమరు వేసుకోవాలి. మెదడుతో దాన్ని నమలాలి. మెదడుతో, నోటితో నమలి జ్ఞానాన్ని, మెదడుతో నమలు కదా. మెదడుతో దాన్ని నమిలి చర్వణం చేసి అది చిత్తములో స్థిరపడే. నేను చెప్పేది 2 విధాలు ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చెప్పొచ్చు తిరిగవే. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు, కొత్త విషయాలు మీకు కనిపిస్తున్నాయి, కనిపించండి కదా. అది సంస్కృత భాష కాదు అంటున్నాం కదా. సప్త ఋషుల దేవాలయంలో ఇప్పుడు ఇది వల్లకాడైపోతున్నదని నాకు భయం అనిపిస్తుంది. కనుక దీంట్లో దురాచారాలతో కూడినటువంటి, కుసంస్కారాలతో కూడినటువంటి ఈ ఆలయాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నాం? ఈ దేహమే దేవాలయాన్ని చేసుకుంటే మనం అందరము ఉత్కృష్టమైన మానవులము కావా? మనం పరిపూర్ణ మానవులము అవడం కోసము మీ శబ్దజాలను మా అందరినీ మంత్రముగ్ధం చేసింది. ఆచార్య గారికి, మా ఆర్య సమాజం మాతృమూర్తుల తరపున, మా పెద్దలందరి తరపున మేము ప్రణవ స్వరూపుణ్ణి గాయత్రి మంత్ర స్మరణతో చేస్తూ, మీకు ప్రణవ స్వరూపుని ప్రణమిల్లుతూ మీకు మా మేమందరము ధన్యులంగా మేము భావిస్తున్నాము. ఎంతోమంది పొద్దున ఉదయం పూట బాలమిత్రులకు తాను స్థాయి దిగజారి చెప్పి తాను స్థాయి కూడా కిందికి చేసుకొని ఆ పిల్లలతో మమేకమై ఆ పిల్లలను కూడా ఒక దిక్కు చైతన్యపరుస్తున్నాడు. ఇక్కడ పెద్ద పిల్లలను కూడా చైతన్యపరుస్తున్నారు. మీరు నిజంగా ధన్యోస్మి. మా అందరి తరపున మీకు ధన్యవాదం తెలుస్తున్నాము. రేపు మరో విషయంతో ఉత్తరం నుంచి విశ్వామిత్రుడు ఈ 3 ఋషులను ప్రకటించడం జరిగింది. రేపు 4 ఋషులతో మనం అందరం ఇంకా ముచ్చటపడదాము. ఆ 4 ఋషులను కూడా తెలుసుకొని ఆ సప్త ఋషుల సంరంభాన్ని, ఆ సంగడితో మనం అందరం సింగిడి పీల్చుకుందాము. ఆ సప్తవర్ణాల శోభితంతో మనమందరం పరమాత్మని కూడా మేము ప్రణమిల్లుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి